మరి ఈరోజు మనుషులు అనబడేటువంటి వారందరూ కూడా తాత్కాలికమైన ఆలోచనలతో, క్షణికమైన ఆలోచనలతో జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియకుండా, ఆఖరికి మనిషి అనేటువంటి వాడు గొప్పగా బ్రతకాలి తప్పితే గొప్పతో బ్రతకూడదనే విషయాన్ని మర్చిపోయి లేనిపోయిన గొప్పలకు వెళ్తూ నానా అప్పులు చేస్తూ నానా తిప్పలు పడుతూ ఆఖరికి దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకేమీ కలిగిస్తున్నాడు, దేవుడు నన్ను దయ చూడట్లేదని చెప్పి ఆఖరికి దైవాన్ని కూడా నిందించే పరిస్థితిలోకి వచ్చాం. కానీ అలాంటి వారందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, తల్లి గర్భంలో ఉండేటువంటి సమయంలో పెరుగు చుక్క వంటి పదార్థం మన శరీరం. మరి అటువంటి శరీరం 9 నెలలు వేసేది క్రమక్రమంగా మారి ఒక ప్రాణం పుడితే ఆ గర్భంలో ఆ ప్రాణం ఎలా ఎదిగిందో మన తాతల తండ్రులు ఎవరికి తెలియదు, అది ఎవరు చేయలేదు. మరి అలాగే జన్మ జరిగిన తర్వాత తల్లనబడేటువంటి వ్యక్తి ఆఖరికి ప్రాణాన్ని సైతం కూడా త్యాగం చేసి పనంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డకి ప్రాణ శ్రేయస్సు కోసం పాలు అవసరమైతే ఆ తల్లి తీసుకుంటే ఆహారం ఏదైతే ఉందో అదే పాలుగా మారి ఆ బిడ్డ ఏడిస్తే ఆ పాలను పెడితే వాడు ఊరుకుంటున్నాడు, మళ్ళీ పాలు కావాలంటున్నాడు. మరి ఇప్పుడంటే మనకు తెలుసు అవి పాలు తాగాలి, బలము, దాన్ని వెచ్చబెట్టుకోవాలి, దాంట్లో పంచదార వేసుకోవాలి, ఇన్ని రకాలు తెలుసు. కానీ మరి ఆ తల్లి యొక్క చనుపాలు మరి ఆ వెచ్చదనాన్ని బట్టే కదా, ఆ రుచిదనాన్ని బట్టే కదా ఆ పిల్లవాడు అడిగింది. మరి ఆహారాన్ని పాలుగా మార్చింది ఎవరు? ఆహారాన్ని పాలుగా మార్చి ఆ వెచ్చదనాన్ని ఇచ్చింది ఎవరు? ఆహారాన్ని పాలుగా మార్చి వెచ్చదనాన్ని ఇచ్చి ఆ చక్కెరదనాన్ని ఇచ్చింది ఎవరు అంటే అది మన తాతలు, తండ్రులు, సైంటిస్టులు ఎవరు చేయలేని పని. ఆఖరికి పుట్టేటప్పుడు 15 ఇంచీల నుంచి 24 ఇంచీలు ఉండే శరీరం ఇవాళ క్రమక్రమంగా సంవత్సరాలు తిరుగుతూ వస్తున్న కొద్ది ఈరోజు 6 అడుగులు 7 అడుగులు అంత ఆజానుబాహులై శరీరం అభివృద్ధి అవుతుందంటే మరి ఇదేవారు చేస్తున్నాడు. ఆఖరికి మనం పడుకుని పోతున్నా కూడా, మనం విశ్రాంతి పొందుతున్నా కూడా మన గుండె మాత్రం నిమిషానికి 72 సార్లు క్రమం తప్పిపోకుండా కొట్టుకుంటుందని అంటే మనం విశ్రాంతి పొందుతున్న మన లోపల అవిశ్రాంతంగా పనిచేస్తున్న శక్తి ఏదంటారు? ఒకవేళ మనం పడుకున్నామని చెప్పి మన గుండు కూడా పడుకుని పోతే సమతాప్ సవలే కదా. మరి అటువంటిది ఏ వ్యక్తి చేయలేనటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యాలు కేవలం దైవమే చేయగలరు. మన తాతలైతే భూములు రిజిస్ట్రేషన్ చేశారే తప్పితే, మనకు ఆస్తులుగా ఇచ్చారే తప్పితే ఏ ఒక్క వ్యక్తి కూడా భూమిని తయారు చేయలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకాశాన్ని తయారు చేయలేదు. పంచభూతాలను కూడా ఏ మానవ సృష్టి కాదు, ఈ యొక్క పంచభూతాలని కూడా సృష్టించింది దైవం, మనల్ని సృష్టించింది దైవం. మనం మర్చిపోయినా కూడా మనల్ని మర్చిపోకుండా మన జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది కూడా దైవమే. ఈరోజు ఆ శరణాగతి విశ్వాసాలు లేకపోవడం వల్ల ఈరోజు ఇంత గొప్ప దేశం, ఈరోజు ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి ధర్మం రోజు రోజుకి కూడా క్రమక్రమంగా క్షీణిస్తున్న పరిస్థితి. మరి అందువల్ల ఈరోజు రాజకీయం అనబడేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దేశం నడుస్తుంది. కాబట్టి ఆ పదవులు ఎవరైతే అధిరోహించున్నారో ఆ వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఆలోచన పరుడై, ఆధ్యాత్మిక పరమైన భావజాలాలు కలిగిన వారైతే, సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వాళ్ళైతే, మానవతా హృదయం కలిగిన వాళ్ళైతే ఇంకా ఈ సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. అటువంటి వ్యక్తిగా కలిసేటప్పటినాయుడు గారు నా దృష్టిలో పడ్డారు. మరి వారికి ఖచ్చితంగా పీఠం ఎప్పుడు కూడా వారి కోసం ఆలోచిస్తూ ఉంటారు. వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఒక గొప్ప మలుపు తిరిగింది అంటే దానికి కారణం కూడా దైవం అనుగ్రహమే. అందువల్ల అటువంటి వ్యక్తులు సమాజానికి ఎంతో కావాలి. మరి అలాగే క్షేత్రస్థాయిలో ఒక వ్యక్తి గొప్పవాడిగా కనిపిస్తున్నాడంటే కింది వర్గంలో ఎంతో మంది వారి కోసం శ్రమ సేవ చేయబట్టి అది జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ఆశీర్వాదాలు తెలియజేస్తూ అయితే వారు కూడా భవిష్యత్తు రోజుల్లో మంచి అవకాశాన్ని కలగజేసేటట్టుగా కాలం వారిని దయచూడాలని కూడా ప్రార్థిస్తూ ఆచార్యుల
మాటలు చెప్పితే మోలుచుంటది వలపిట్ట వలపిట్ట మద్దు మాంసం ముద్దల కోసం మద్దు మాంసం ముద్దల కోసం మద్దు మాంసం ముద్దల కోసం గుద్దుకు చస్తది తలగొట్ట తలగొట్ట చిచి అన్న మూలుగుచుంటది తల వంచి మూలమైన హరి భజనకు రమ్మంటే మూలుగుచుంటది తల వంచి కులికే సుందరి కబురంపిస్తే మూలమైన హరి భజనకు రమ్మంటే దేవుడి భజన రమ్మని అనుకోండి. మూలుగుచుంటది తల వంచి అదే గాని కులికే సుందరి కబురంపిస్తే 3C జగం అన్నమాట. ఇది అమ్మగారికి సీరియల్, అయ్యగారికి సీసాలు, పిల్లలకి సెల్ ఫోన్. ఈ సుందరి అన్నమాట. కులికే సుందరి కబురంపిస్తే కులాసకెళ్తది వలపించి ప్రమాణకి వెళ్తారు. అందుకే చీచి అన్నా అప్పలనాయుడు గారు చక్కగా ప్రజలకు ఇంకా మంచి సేవలు చేయాలి, ఇంకా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని అందుకోవాలి. ఉన్నతమైన స్థితి జీవితంలో ఏది అని అంటే ఆఖరికి దేశానంతరికి గొప్పవాడైన ప్రెసిడెంట్ అయిపోక్కర్లేదు, కానీ ప్రతి మనిషి హృదయంలో కూడా ఒక మంచి వ్యక్తి, ఒక సమాజం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, కష్టమంటే స్పందించే వ్యక్తి అనేటువంటి ఒక గొప్ప ఆ మాట తెచ్చుకుంటే అంతకంటే గొప్ప కీర్తి ఉండదు. కాబట్టి దాన్ని సంపాదించుకోవాలి. వారి మాటల్లో కూడా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసే, వారు ఆధ్యాత్మికంగా పెంపొందించాలి, ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గంలో పెట్టాలి, ప్రతి ఒక్కరూ మంచి ఆలోచన పొందాలి, ఈ సమాజం బాగుండాలనే సంకల్పం